నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దొంగలు హల్చల్ చేశారు. స్థానిక శ్రీనివాస్ నగర్ లో ఉండే వెంకటేశ్వర్లు అనే పాల వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంటి మెయిన్ డోర్ ను పగలగొట్టి సుమారు 20 తులాల బంగారం, లక్షలాది రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఈ నెల 21న వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లారు. తిరిగి ఇవాళ ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టాయి. దీంతో అనుమానం వచ్చి ఇంటి లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరుచుంది. అందులోని వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తున్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, రూరల్ ఎస్ఐ నరసింహులు పరిశీలించారు. అనంతరం నేర విభాగాల సిబ్బంది ఫింగర్ ప్రింట్స్తో పాటు పరిసరాలను పరిశీలించి సమాచారం సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే నైట్ దొంగతనం అన్నది జరిగిందండి. అది ఎప్పుడంటే ఉదయం పూట మేము మాకు ఇంట్లో పని చేస్తానికి వచ్చిన వాళ్ళు చూసి అన్నయ్య గారి ఇంటికి నుంచి ఇట్లా తాళాలు పగలగొట్టు ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇస్తే మేము రూరల్ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారికి తెలియపరచడం జరిగింది. ఎమ్మెల్యే ఎస్ఐ, రూరల్ ఎస్ఐ గారు, రూరల్ సిఏ గారు మొత్తం వాళ్ళ సిబ్బంది వచ్చి పొద్దున్నే చూసి తర్వాత డిఎస్పీ గారు వచ్చి పరిశీలించి మొత్తం మేము దీనికి సరైన చర్యలు తీసుకుని దీనికి చేస్తామని చెప్పేసి నల్గొండ నుంచి మన టీమును కూడా పిలిపించారు. ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా మొత్తం డిపార్ట్మెంట్ కూడా అందరూ సహకరించి చూస్తున్నారు. అన్నయ్య గారు చెప్పిన లెక్క ప్రకారం ఒక 20 తులాల దాకా గోల్డ్ అండి, మొత్తం చిన్నబాబు చైన్ ఒకటి, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఎన్ని కూడా సుమారుగా ఒక 1 కిలోలు ఎండి దాకా ఎండి పల్లెలు ఎన్ని కూడా ఉన్నాయండి. మొత్తం అన్ని కూడా తీసుకుని వెళ్తాం అన్నది జరిగింది. ఇవి మొత్తం ఎక్కడెక్కడ చందా చెదర కింద వేసి ఇల్లు మొత్తం అంతా కూడా వాళ్ళు మొత్తం బీరువాలన్నీ పలగొట్టేసి ఎక్కడెక్కడ గందరగోళం కింద వాడేసి మొత్తం అంతా ఇష్టం వచ్చినట్టు చేసిరండి అంతా కూడా. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్ నగర్ లో ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లపై దొంగలైతే రెక్కి నిర్వహించి దొంగతనాలకైతే పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 21వ తేదీన పాల వ్యాపారి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళడంతో ఖాళీగా ఉన్న ఇంటికి తాళం వేసి గమనించినటువంటి దొంగలైతే రెక్కి నిర్వహించి మరి దొంగలైతే చోరీకి పాల్పడ్డారు. మొత్తం ఇంట్లో ఉన్నటువంటి 20 తులాల బంగారంతో పాటు 1 లక్ష నగదు కూడా దోచుకెళ్లారు. మొత్తం 2 పర్సనల్ బైకుల్లో మొత్తం 5 మంది వ్యక్తులైతే ఈ దొంగతనానికి పాల్పడినట్టు మన సీసీ కెమెరాల ద్వారా సమాచారం అయితే మనకు అంతా ఉంది. మొత్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే తాళం వేసి ఉన్నటువంటి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కొంతమంది చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అయితే ఇప్పటికీ గుర్తించారు. 2 పర్సనల్ బైక్ మీద వచ్చినటువంటి 5గురికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించే పనులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి డిఎస్పీ వెంకట కూడా ఈ రోజు మొత్తం ఆ క్లూస్తో సహా ఆధారాలు కూడా సేకరించారు. దీనికి సంబంధించి మరికొద్ది గంటల్లోనే దొంగలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా రేపు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది.